రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన రద్దయింది. సాయంత్రం ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వరంగల్ కు రాహుల్ రావాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో రాహుల్ పర్యటన రద్దయినట్టు టీపీసీసీ చీఫ్ ప్రకటించారు. పార్లమెంట్ లో కీలక బిల్లులపై చర్చ జరుగుతుండటంతో రాహుల్ పర్యటన రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది. రాహుల్ తెలంగాణ పర్యటన రద్దుపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, వరంగల్ రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన రద్దయింది. వరంగల్లో ఆ మేరకు రాహుల్ గాంధీ పర్యటన కోసం ఏర్పాట్లు చేశారు అధికారులు. అయితే రాహుల్ గాంధీ ముందస్తు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం 5:30కు శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకొని అక్కడి నుంచి నేరుగా చాపర్ ద్వారా ఇక్కడ హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజ్ మైదానానికి రావాల్సి ఉంది. ఆ మేరకు అధికారులు అయితే ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. కానీ రాహుల్ గాంధీ పర్యటన రద్దయినట్టు కొద్దిసేపటి క్రితమే టీపీసీసీ అధ్యక్షుడు ప్రకటించడంతో వీళ్ళంతా కూడా ఇక్కడి నుంచి భద్రత ఇప్పటివరకు కూడా కొద్దిసేపటి వరకు కూడా ఇక్కడ భద్రతతో హడావుడిగా ఉన్నటువంటి అధికారులంతా కూడా వెనక్కి వెళ్ళిపోయారు. ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ దగ్గర డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేశారు. చాలా పెద్ద మొత్తంలో కేంద్ర బలగాలు వచ్చాయి. రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీసులు వీళ్ళందరూ కూడా వచ్చారు. కానీ ఆ మేరకు ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ఎందుకంటే రాహుల్ గాంధీకి Z+ కేటగిరీ భద్రత ఉంటుంది కాబట్టి ఆ మేరకు భద్రత కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ పర్యటన రద్దయినటువంటి క్షణంనే వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి ఉపసంహరించుకున్నారు. అందరూ కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ నేతలు కూడా కొంత హడావుడి చేశారు. ఇక్కడికి వచ్చి రాహుల్ గాంధీని కలవాలన్నటువంటి ఉద్దేశంతో సుదూర ప్రాంతాల నుంచి ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా వరంగల్కు బయలుదేరిపోయారు. కానీ రాహుల్ గాంధీ పర్యటన రద్దయిందని తెలియగానే వెంటనే వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితి. రాహుల్ గాంధీతో పాటు దీపాదాస్ మున్షి, సీఎం రేవంత్ రెడ్డి కూడా వస్తారనే సమాచారం మేరకు ఆ రకంగా అన్ని రకాలైనటువంటి భద్రతా ఏర్పాట్లను చేసింది అధికార యంత్రాంగం. కానీ ఇక్కడ పోలీసు సిపి కూడా అంబర్ కిషోర్ జా కూడా పర్యవేక్షణ చేశారు. ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో మనం చూడవచ్చు ఏ మేరకు ఇక్కడ టెంట్ కానీ ఆ మేరకు ఏర్పాట్లు చేశారు. హెలిప్యాడ్ ఇవన్నీ కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి. కానీ లోక్సభలో కీలకమైనటువంటి బిల్లులపైన చర్చ జరుగుతున్నందున రాహుల్ గాంధీ అక్కడ ఉండిపోవాల్సి వచ్చినందున పర్యటన రద్దు చేసుకున్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ అంటే ఒక్కసారిగా ఉత్సాహం భరితంగా ఉన్నటువంటి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలంతా కూడా ఒక్కసారిగా నిరుత్సాహంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇప్పటికే అంటే ఆకస్మికంగా పర్యటన పెట్టుకున్నారు. మళ్ళీ ఆకస్మికంగా రద్దు కావడంతో నేతలంతా కాస్త హడావుడిగా వేరే పనుల్లో ఉన్నటువంటి వారు, వివిధ ప్రాంతాలకు వెళ్ళినటువంటి వారు ఒక్కసారిగా వరంగల్కు అటు హైదరాబాద్కు ప్లాన్ చేసుకున్నారు ఎక్కడో ఒక దగ్గర రాహుల్ గాంధీని కలవాలన్న ఉద్దేశంతో. కానీ పర్యటన రద్దు కావడంతో మళ్ళీ అంతా నిరుత్సాహం వెళ్ళిపోయారు. ఇక్కడ నుంచి ఉన్నటువంటి భద్రత కూడా ఉపసంహరించుకున్నారు. టెంట్కి సంబంధించినటువంటి అంటే బారికేడ్లకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేశారు. అవన్నీ కూడా తొలగిస్తున్నారు. మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ మైదానం గేట్ లోపలికి రావడానికి ఇక్కడ డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ వాళ్ళందరూ కూడా ఉపసంహరించుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అయితే రాహుల్ గాంధీ ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నారన్నటువంటి సమాచారంతో అధికార యంత్రాంగం ఉదయం నుంచే హైరాణ పడింది. అప్పటికప్పుడు ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆయన ఇక్కడ 4 హోటళ్లలో రూమ్స్ బుక్ చేశారు. 4 ప్రైవేట్ హోటళ్ళు అయితేనేమి, వరంగల్ నిట్ అయితేనేమి అక్కడ కూడా ఆయన ఎక్కడ వీలైతే అక్కడ ఫ్రెష్ అప్ అవుతారని అక్కడ కూడా రూమ్స్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. కానీ వాటన్నింటినీ కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి. మొత్తంగా అధికార యంత్రాంగంలో అయితే కొంత అలజడి రేకెత్తింది. ఎందుకంటే ఆకస్మికంగా ఉదయాన్నే అధికారులకు కూడా సమాచారం వచ్చింది. ఆకస్మికంగా పర్యటన పెట్టుకోవడం, ఇక్కడ నుంచి చెన్నై వెళ్తారు కాబట్టి వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ మైదానం నుంచి వరంగల్ రైల్వే స్టేషన్ వరకు కూడా భద్రతను అయితే మోహరించినటువంటి పరిస్థితి ఉంది. కానీ రాహుల్ గాంధీ పర్యటనతో అధికారులు అయితే భద్రతను ఉపసంహరించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ నుంచి కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ శ్రేణులంతా కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.